ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 16వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:30 తర్వాత జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష్య సూచనలు అయితే చెప్తున్నాయండి. శ్రీ శీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మొబైల్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలా మంది కుంభరాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలవన్నమాట. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు కనిపించే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉండేవారన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావనలు అయితే కలిగి ఉంటారన్నమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు అందరూ కుంభరాశి వారి కిందికి చెందుతారండి. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల కుంభరాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారు అన్నమాట. సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి నీలం లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల, మన వెంట తీసుకెళ్లడం వల్ల, అంటే ఒక రుమాలు కానీ, ఏదైనా ఒక వస్తువు ఆ కలర్లో ఉండేటటువంటి వస్తువును తీసుకెళ్లడం కానీ, ఇలా తీసుకెళ్లడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ రోజు అంటే రేపటి రోజున కుంభరాశి వారి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు లేదా కొత్త అవకాశాలు కనిపించే అవకాశాన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి రేపు రోజు సాయంత్రం 5:30 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులుగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు అనేది ఇవ్వగలవు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున కుంభరాశి వారికి అంటే జూన్ 16వ తేదీ మంగళవారం రోజున దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో
ఉన్న కుంభరాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ కష్టం గుర్తించి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసల వర్షం కురిపించవచ్చు అన్నమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీరు వినిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పుకోవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. ఇక కళారంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి మీ ప్రతిభ బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన, చిత్రిక వంటి రంగాల్లో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న కుంభరాశి వారికి రేపటి రోజున కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండొచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇంకా అందరికీ ఆడిషన్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పేదలకు, అనాథలకు దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు దేశీయ గోమాతను దానం చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.